అలాంటి వాతావరణం ఎక్కడా లేవు. వచ్చాయి ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఎక్కడ నాకు రాలేదు. ఎందుకంటే మీరు గరగట్టు గోపన్న సినిమాలో ఫస్ట్ బుక్ అయింది, అది వచ్చి అలా జరిగింది. తర్వాత దేవికి గారి అమ్మాయి కనక దానిలోకి వచ్చింది. యాక్చువల్గా కరకట్టకారంలో నా ఫొటోస్ వెళ్ళి ఫస్ట్ సెలెక్ట్ అయిపోయానండి. సెలెక్ట్ అయిపోయి ఇంకా షూటింగ్ ఇంకొక 15 days 10 days ఉందన్నప్పుడు అక్కడ ఒక చిన్న కాంట్రవర్సీ జరిగింది. అంటే నన్ను తీసుకెళ్ళి యాక్ట్రెస్ నళిని గారు అని ఉంటారు, అవును, రామరాజు గారు వాళ్ళ వైఫ్, వాళ్ళు సిస్టర్ హస్బెండ్ నన్ను తీసుకెళ్లారు. యాక్చువల్గా ఆయన ముందు నళిని గారికి మేనేజర్ అట. సో ఆయన అది ఆయన ప్రొఫెషనల్ అనమాట. సో నన్ను తీసుకెళ్ళి చూపించి ఓకే అయింది, నా ఫొటోస్ ఓకే అయింది. తర్వాత ఆయన ఏమన్నారంటే 5 years అగ్రిమెంట్ వేసుకోవాలి, నేను మీరు హీరోయిన్ చేస్తారు కదా, అన్ని డేట్స్ నేనే చూస్తాను. ఓకే డేట్స్ ఫైన్, మీరు డేట్స్ చూసుకోండి అన్న, బట్ రెమ్యునేషన్ నాకు 50%, మీకు 50% అన్నారు. అది నేనైతే ఓకే చెప్పాను. నాకు అప్పుడు అంత హీరోయిన్ అయిపోవాలి, పెద్ద హీరోయిన్ అయిపోవాలి. అక్కడ నాకు డబ్బు ప్రిఫరెన్స్ నేను ఎప్పుడు ఇవ్వను, నాకు తెలియదు కూడా. ఓ డబ్బు ఇలా చేయొచ్చు, డబ్బు కూడా చాలా ముఖ్యం అనేది ఇప్పుడు తెలుసు, నాకు అప్పుడు తెలియదు. మా అమ్మ వద్దనేసారు. మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను, నాన్నగారు కూడా అలా అంత వద్దమ్మా అన్నారు. మా అమ్మ అయితే వద్దు, అలా అంత అవసరం లేదు, డేట్స్ కావాలంటే మీరు చూడండి, పర్సంటేజ్ ఏదో ఉంటాయి కదా అలా తీసుకోండి అలా అన్నారు. సో టోటల్గా వాళ్ళతో మనం డిపెండ్ అయిపోతే కష్టం అని చెప్పి నా అమ్మ వద్దనేసారు. అమ్మ నేనన్నాను, ఎందుకమ్మా అంటే మళ్ళీ మనకు సినిమాలో ఆ సినిమా పోతుంది అన్నమాట. నువ్వు అవ్వాలంటే హీరోయిన్ ఎవరు మార్చలేరు, దేవుడు ఉన్నాడు, నువ్వేం భయపడకు, వద్దు అలాగంతా అనేస్తే నెక్స్ట్ జరిగింది అదే. ఆ సినిమా నాకు లేదు, నేను కరగాటక సినిమాలో లేదు, వాళ్ళు పిలవనే లేదు మళ్ళీ నన్ను. మరి ఇతను మేనేజర్ కదా, మేనేజ్ చేసి ఏం చేశారో తెలీదు. మొత్తానికి అక్కడ వాళ్ళు మళ్ళీ కనక అదే మన దేవిక గారు డాటర్ని వేశారు. సినిమా కూడా పెద్ద సక్సెస్, చాలా పెద్ద హిట్ అయింది. పైగా రామరాజ్కి అప్పుడు ఎంజీఆర్ కున్నంత ఇమేజ్ ఉండేది. ఆవిడ కూడా, అమ్మాయి కూడా పెద్ద హీరోయిన్ అయింది. బట్ ఆ నెక్స్ట్ సినిమా మళ్ళీ నాకు దొరికింది ఆయనతోనే, అదే రామరాజు గారితోనే, గంగేమరన్ గారి డైరెక్షన్ లో ఆయన సెకండ్ సినిమానే నాకు దొరికింది. ఎట్లా అదేలా జరిగింది ఏమో తెలియదండి. మళ్ళీ ఎందుకంటే వీళ్ళు ఓన్లీ ఫొటోస్ చూపించారు. రవి గారు అని పెద్ద స్టిల్ ఫోటోగ్రాఫర్ అండి, రవి అని. ఆయన అసలు ఆ ఫొటోస్ చూసాను, మామూలుగా తీసినప్పుడు ఏం పెద్ద లైట్స్ 2 lights పెట్టి తీస్తాడు ఆయన, చాలా బ్యూటీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అసలు, ఏదో ఒక సంథింగ్ స్పెషల్ అని. మనకు తెలుగులో సెబాస్టియన్ బ్రదర్స్ ఉండేవాళ్ళు, సేమ్ అలాగా అక్కడ ఆయన తమిళ్లో ఆయన చేసిన స్టిల్స్ అక్కడ ఫస్ట్ ఓకే అయింది. సెకండ్ నేను సెబాస్టియన్ బ్రదర్ ఆఫీస్ వాళ్ళతో ఫొటోస్ తీయాలని వెళ్ళాను. వెళ్తే ఆయన సెబాస్టియన్ బ్రదర్ ఊరికే వాళ్ళ ఆఫీస్ ముందు ఊరికే ఒక 2 photos తీశాడు ఆయన. ఇవేం మేకప్ లేదు, మామూలుగా నేను వెళ్ళాను, ఫొటోస్ తీస్తే ఆ ఫోటో నాకు ఇచ్చారనమాట. అది ఎవరు చూసినా అమలా గారులా ఉన్నారు, ఇలా ఉన్నారు, అలా అంటే ఒక ఆర్టిస్ట్లా ఉండేది, మేకప్ లేదు, ఏమీ లేదు, చాలా బాగుండింది, ఇంత బ్యూటీ ఉండింది. ఆ ఫొటోస్ ఎలాగో మేనేజర్ తీసుకెళ్ళి గంగేమరన్ వాళ్ళకి, మీకు తమిళ్లో ఎక్కువ కొంచెం న్యాచురల్ ఇష్టపడతారు, ఓవర్ మేకప్, కలర్ మేకప్లు కూడా ఎక్కువ ఉండదు. ఆయనకు చాలా నచ్చింది ఆ ఫోటో. మళ్ళీ ఆ అమ్మాయి ఈ అమ్మాయి అనుకున్నారా లేదు ఏమి జరిగిందో, ఆ ఫోటో చూస్తే ఆయన వెంటనే పిలిచి మాట్లాడి ఆ సినిమాకు అవకాశం ఇచ్చారు హీరోయిన్గా. సో అక్కడ హీరోయిన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చారు? అవును, హీరోయిన్ చేస్తున్నాను, అది ఇంకా సగంలో ఉంది షూట్. ఆ సగం అవుతున్నప్పుడు మళ్ళీ ఇంకో సినిమా, అంటే ఇప్పుడు మామూలుగా గంగేమరన్ గారి సినిమా పెద్ద బ్యానర్లో రామరాజు గారు పక్కన చేస్తున్నానప్పుడు ఒక 2-3 సినిమాలు నేను అప్పటికే బుక్ అయిపోయాను అక్కడ. సో చేస్తూ ఉన్నప్పుడు నాకు తెలుగులో ఆఫర్ వచ్చింది, ఎవరు మన ఈవి గారు. కానీ నాకు తమిళ్లో ఇంత కష్టపడి, ఇంకా తెలుగు ఎంత పెద్ద ఇండస్ట్రీ అప్పట్లో. అవును, ఎప్పుడైనా పెద్ద ఇండస్ట్రీ. ఇప్పుడు అంటే నేనేమంటాను, అప్పుడు ఓన్లీ తెలుగు మాత్రమే పెద్ద ఇండస్ట్రీ. ఇప్పుడు కన్నడ, హిందీ, తమిళ్ ఇప్పుడు అన్నీ కొంచెం ఆ ఈక్వల్ వచ్చేసింది. ఇప్పుడు ఒకప్పుడు కన్నడ ఇండస్ట్రీ అంటే ఏమీ లేదు, ఇప్పుడు ఈక్వల్ టు మనకు తెలుగులా వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టి రవిచంద్రతో ప్రారంభమైంది. అవును, అప్పుడు అలా కాదు, ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ అంటేనే ఒక
హిందీ తర్వాత నెక్స్ట్ మనకి తెలుగు. ఎగ్జాక్ట్లీ అలాంటి ఇండస్ట్రీలో మనకు దొరుకుతుందా? అమ్మో బాబా, అది ఇంపాసిబుల్. మేము తమిళలోనే ఇంత ట్రై చేశాను, ఇంకా తెలుగులో చాలా కష్టం అనుకొని నాకు అసలు నమ్మకం లేదండి. కానీ దొరికింది. అది ఎలా జరిగిందండి? అప్పుడు ఆ టైంలో నాకు కరెక్ట్గా మా నాన్నగారు పోయారండి. ఆయన హెల్త్ ఇష్యూస్ వల్ల ఆయన పోయారు. నేను అప్పుడు తమిళ షూటింగ్లో వేరే ఎక్కడో ఉన్నాను, అవుట్డోర్లో ఉన్నా, నేను మా అమ్మగారు. మా బ్రదరు మా సిస్టర్ ఇంట్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు పాపం. మా బ్రదర్ తెలిసి వాడు వెళ్ళిపోయాడు. మా సిస్టర్ని తీసుకెళ్ళాక వాడు చిన్నపిల్ల పక్కింట్లో వదిలేసి వాడు వెళ్ళాడు. నాకు కబురు చేశారు. అప్పట్లో మీకు సెల్ ఫోన్ అవన్నీ లేదు, ఏమీ లేదు. ఫోన్ ఉంది, హోటల్కి ఫోన్ ఉంది, హోటల్కి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. వాళ్ళు రిసెప్షన్ వాళ్ళు చెప్పారు. ఎవరి దగ్గర చెప్పారు? ప్రొడ్యూసర్తో చెప్పారు. నేను షూట్లో ఉన్నా, నేను మా అమ్మ షూట్లో ఉన్నాము. ప్రొడ్యూసర్ ఏంటంటే అది క్లైమాక్స్ సీన్, అది ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్. చెప్తే ఈ అమ్మ ఈరోజే వెళ్ళిపోతుంది, నెక్స్ట్ డే మనకు షూటింగ్ కష్టం అయిపోతుందని ఆయన ఏం చేశారు, చెప్పలేదు. ఏదో మీ నాన్నగారు సీరియస్ అంట అని చెప్పారు, అంతే. పోయారని చెప్పనే లేదు మాకు. నేను సీరియస్ అంటే నాన్నగారు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంది కదా సార్, అప్పుడు కొంచెం భయపడ్డాను. కానీ సార్ ఏమైందంటే ఫోన్ అక్కడి నుంచి ఇక్కడ బెంగళూరు చేసే మా నాన్నగారు షూట్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు. సరే అని చెప్పి నేనేం చేశాను, నెక్స్ట్ డే మళ్ళీ మా బ్రదర్ ఫోన్ చేసి కొంచెం ఏదో ప్రెషర్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ చెప్తున్నాడు ఆయన, ఇలా నాన్నగారు ప్రాబ్లం ఉన్నారు, పోయారు అన్నట్టుగా. ఓ ఇంకా అంతే, నేను ఇంకా నిలవలేదు, ఆగలేదు. ఈవినింగ్ ఫ్లైట్కి బయలుదేరి వచ్చాము. చెన్నై డైరెక్ట్ బెంగళూరుకి వెళ్ళలేదు, చెన్నైకి వచ్చి వెళ్దాము అని వచ్చే లోపల ఇక్కడ మా బ్రదరు వాడు ఫినిష్ చేసుకుని వచ్చేసాడు. అప్పటికి నాన్నగారు అన్ని కార్యాలు చేసుకుని ఇంటికి వచ్చి ఆడ అక్కడ వస్తున్నాడు, మేము వస్తున్నాం. నాకు అసలు తెలియదు కదా, బయలుదేరి అప్పుడు చెప్తున్నారు వాళ్ళు. అదే మీ సినిమా యాక్టర్స్ జీవితంలో ఇలాంటి డ్రామాటిక్ సిచ్యువేషన్స్ అది నేను ఎప్పుడు మర్చిపోలేని సిచ్యువేషన్. ఎందుకంటే వాళ్ళని ఏం అనలేవు, ఎందుకంటే వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే నేను కొత్త అమ్మాయి, వాళ్ళు చెప్తే ఈ అమ్మాయికి వెళ్ళిపోతే ఈ అమ్మాయి కోసం పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ కాంబినేషన్ మిస్ అవుతుంది, వాళ్ళ ప్రాబ్లమ్స్. అది నా ప్రాబ్లం ఏంటి, మా నాన్నగారు పోయారు, నాకు తెలియదు విషయం. ఇలా ఒక సిచ్యువేషన్ నేను అలా అప్పుడు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంక వచ్చిన తర్వాత ఇంక ఏడుపులే, ఇంక నేను వెళ్ళలే మళ్ళీ బెంగళూరు. ఇంకా నాన్నగారు పోయింది, నాన్నగారిని చూడలేదు, ఇంకేముందని ఏడుస్తూ కూర్చుంటే నెక్స్ట్ డేనే వచ్చారు నాకు. ఆ టైంలో వచ్చింది ఆఫర్, మేడం ఇలా నేను ఊర్లో ఉన్నప్పుడే ఫోన్ చేశారు వాళ్ళు, ఇలా ఉంది అని చెప్పి ఫోన్ చేసి హోటల్కి ఫోన్ చేసి చెప్తే వస్తామండి, ఇట్లా వచ్చినండి నేను కలుద్దామన్నా. నాన్నగారు విషయం జరిగిన తర్వాత నేను టోటల్గా మర్చిపోయాను. లేదండి నేను రాలేదు, మా నాన్నగారు వెళ్ళిపోయారు, మనసు బాగాలేదు, పైగా ఇప్పుడు చాలా డల్గా ఉన్నాను, మామూలుగా మంచిగా వచ్చినప్పుడే నన్ను సెలెక్ట్ అవును, ఇంక ఈ టైంలో నేను సెలెక్ట్ అవుతామని మనసులో నేను అనుకొని, నేను రానండి, ఇప్పుడు బాగుండేది కూడా వస్తే, నా ఫేస్ వేరే డల్గా ఏడ్చి అని చెప్పా. లేదమ్మా డైరెక్టర్ గారు ఫొటోస్ చూసి చాలా, ఫొటోస్ ఎప్పుడు బాగానే ఉందంటారండి, డైరెక్ట్గా చూస్తే వద్దంటారు ఎందుకు, ఫస్ట్ మళ్ళీ తెలుగులో మంచి ఆఫర్ మళ్ళీ అక్కడ వచ్చి ఫెయిల్యూర్ అయింది తెలుసా, నాకు ఇది జరిగేది ఇదే, ఎందుకు మళ్ళీ వచ్చి వేస్ట్గా ట్రై చేయడం ఎందుకు, పైగా అంతకంటే మెయిన్ మా నాన్నగారు పోయారు. నాకు ఆ టైంలో అవేమి నాకు గుర్తు వెళ్ళాలి పోవాలని. మా అమ్మ ఏం చెప్పారంటే, నువ్వు వెళ్ళమ్మా, ఎందుకు పిలుస్తున్నారు, నాన్నగారు బ్లెస్సింగ్స్ ఉంటుంది, సినిమా దొరుకుతుంది, ఏం అలా అనుకోకు, వెళ్ళు నువ్వు డ్రెస్ అవ్వు అని చెప్తే అప్పటికప్పుడు వెళ్ళి డ్రెస్ అప్ అయ్యి వెళ్ళాను. బట్ డైరెక్టర్ గారు ఈవీ గారికి చెప్పారు, ఇలా నాన్నగారు పోయారు, అమ్మాయి పాప చాలా ఇబ్బందులు డిప్రెషన్లో ఉందంటే, వచ్చిన తర్వాత చూసారు. ఆయనకు కూడా ఒక చిన్న షాక్ వచ్చింది, ఈ అమ్మాయి అన్నట్టుగా చూసి, ఎందుకంటే ఫొటోస్లో ఇంత అంటే చిన్న మేకప్ అవి ఉంటాయి కదా ఫోటోలో, బాగా మేకప్, ఇప్పుడు రెగ్యులర్ మేకప్ ఉంటుంది కదా సార్, డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని ఉంటాం, ఒక్కొక్క కాస్ట్యూమ్స్లో ఒక్కొక్క అందం ఉంటుంది. మనం మామూలుగా ఒక డ్రెస్ వేసుకుని వెళ్ళాను, పైగా మా నాన్నగారు పోయారు, నాకు పెద్ద లిప్స్టిక్ కూడా వేసుకోలే, నేను ఒక ఏదో విరక్తిలాగా వెళ్ళాను. నేను ఏముంది నాన్నగారే పోయారు అన్నట్టుగా ఆ టైంలో వెళ్తే డైరెక్టర్ గారు ఏం చేస్తారు, సరే మనం ఒక వీడియో టెస్ట్ చేసేద్దామని ఇమీడియట్గా అప్పటికప్పుడే ఒక మేకప్ వేసి టెస్ట్ చేశారు. అప్పట్లో అయితే వీడియో టెస్ట్ చేశారు, ఆడిషన్ చేశారు ఆయన. అప్పుడు 100% ఓకే, ఇమీడియట్గా అడ్వాన్స్ ఇచ్చి. నాకు తెలుసు మీరు సెలెక్ట్ అవ్వడం, ఆ సినిమా అంతా
దుఃఖంలో కూడా ఒక మంచి ఆ సంతోషాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని కూడా ఇంకా నాన్నగారు పేరు. బట్ నిజంగానే ఆయన ఆశీస్సులు, ఆయన బ్లెస్సింగ్స్, దేవుడు బ్లెస్సింగ్స్, ఆ సినిమా దొరికింది నాకు. సినిమా అది కూడా మంచి హిట్ పెద్ద హిట్ అయింది కూడా. అక్కడి నుంచి నా లైఫ్ తమిళకి మెల్లిగా దూరం దూరం అయిపోయాను. ఇంకా అటు చూడలేదండి. ఇంకా ఫుల్ నా తెలుగు ఇండస్ట్రీలో స్థిరపడడం, ఇంకా తెలుగు ప్రేక్షకులు నేను దగ్గర అవ్వడం, మంచి మంచి సినిమాలు చేయడం. జమ్మలకిడి పంపు తర్వాత ఇమీడియట్ గా మీకు ఆఫర్లు అవి వచ్చాయండి? చేస్తున్నప్పుడే రేపటి రౌడీని ఒక సినిమా చేశాను. తమిళ్లో రెహమాన్ అని ఒక హీరో ఉంటారు, రఘు లక్ష్మి గారు దాంట్లో లీడ్ రోల్ చేశారు. నాకు అత్తగారు రోల్, అలా మంచి క్యారెక్టర్, అందులో కూడా హీరోయిన్ రోల్. సో సినిమా చేసిన ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయింది. బట్ యావరేజ్ పోయింది. తర్వాత మిస్టర్ పెళ్ళాం ఇలాగా, ఇంకా అక్కడి నుంచి మొత్తం మిస్టర్ పెళ్ళాం రిలీజ్ అయిన తర్వాత అవార్డు వచ్చింది అనుకోకుండా. ఒక మంచి ఆర్టిస్ట్, అంటే చాలా పెద్ద హీరోయిన్ అయిపోయారు మీరు మిస్టర్ పెళ్ళాం తర్వాత. ఎందుకంటే ఆ సినిమా హిట్ అవడం, రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషన్, అవతల బాపు గారు డైరెక్టర్. సో అక్కడి నుంచి నాకు నా లైఫ్ కెరియర్ టోటల్గా నేను అనుకున్నది అలా జరిగిందనమాట. అదే నాన్నగారే చూడలేకపోయాను. ఆ టైంలో మా నాన్నగారు నేను హీరోయిన్ అవ్వాలని నాన్నగారు వద్దన్నారు. తర్వాత నాన్నగారు లేదు, నువ్వు చేస్తావు, నీకు ఆ కెపాసిటీ ఉంది, నీకు ఇంట్రెస్ట్ ఉంది అని నాన్నగారు అప్రోచ్ చేసినప్పుడేమో నాన్నగారు లేరు చూడ్డానికి. అదన్నీ కొంచెం ఆ టైంలో బాధ అనిపించింది. తర్వాత ఇంకా బాధపడడానికి కూడా టైం లేదు, ఇంకా ఆలోచనలే. ఆయన బ్లెస్సింగ్స్ అలాగే ఉంది, దేవుడి బ్లెస్సింగ్స్తో నేను అలా ట్రావెల్ అయ్యాను. కానీ గొప్ప విషయం ఏంటంటే, గొప్ప విషయం అని కాదు, బట్ యూ హ్యావ్ టు టెల్ దట్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ అసలు బొమ్మల కొలువులో ఉన్నారు హీరోయిన్స్ అందరూ. ఎంతమంది ఉండాలో సినిమా ఇండస్ట్రీలో అంత ఆ నెంబర్ ఆఫ్ హీరోయిన్స్ మళ్ళీ రిపీట్ అవ్వలేదండి, అంత నెంబర్. నాకు తెలియదండి. యూ కెన్ జస్ట్ థింక్. ఓ పక్కన శ్రీదేవి గారి దగ్గర నుంచి మొదలెడితే విజయశాంతి గారు, రాధా, సుహాసిని, భానుప్రియ, మనోచిత్ర అని ఇంకో హీరోయిన్, వరుస హీరోయిన్లు. ఇంకొంచెం ముందుకు వస్తే సౌందర్య, నగ్మ, రోజా, కనక అవతల తమిళ్లో. ఇలాగా ఒక మినిమం ఒక 25 మంది హీరోయిన్స్ బెంగళూరు నుంచి కానీ, తమిళ్, తెలుగు. అది ఆ టైంలో అసలు మీకు అవకాశాలు రావడం అన్నది మీకు ఎలాగా అసలు జరిగిందండి? అది మిరాకల్ అని చెప్పాలా? మిరాకల్ కాదండి, అది దేవుడు బ్లెస్సింగ్స్. ఎందుకంటే నేను ఎక్కువ దేవుడు నమ్ముతాను. జాతకాలు కూడా నమ్ముతారు? లేదండి, జాతకాలంతా నేను నమ్మను. నాకు ఒక్కటి దేవుడు లేకుండా ఏమీ జరగదు, ఆయన అనుకుంటేనే అన్ని జరుగుతుంది అని ఒక నమ్మకం ఎక్కువ, భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం. అలాగే నాన్నగారు బ్లెస్సింగ్స్ నా మీద ఎక్కువ ఉంటుంది ఎప్పుడు. ఎందుకంటే నేను ఎక్కువ నాన్న అంటే చాలా ఇష్టం నాకు. ఆడపిల్లలకి సాధారణంగా తండ్రి ఎందుకంటే అమ్మ మీద ప్రేమ లేదని కాదు, ఎక్కువ ఆ నాన్నగారితో గారాభంగా ఉండేదాన్ని. సో అందుకని ఫస్ట్ హీరో నాన్నే కదా ఆడపిల్ల. అందుకని ఇప్పుడు మా నాన్నగారికి ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకి దీపం పెట్టకుండా ఉన్నాను. రోజు ఆయనకి దీపం పెడతాను. దేవుడికి అంతే, ఆయన ప్రార్థన లేకుండా ఒక్కరోజు కూడా ఉండదు. పూజ ఒకవేళ చేయకపోయినా దేవుని తలుచుకోకుండా ఒక్కరోజు కూడా ఉన్నాను. సో ఆ దేవుడు బ్లెస్సింగ్స్ నాకు ఎక్కువ అని నేను అనుకుంటున్నా, నా నమ్మకం అది. మీ టాలెంట్ కాదు. సెకండ్ అది. ఇప్పుడు నాలాగా టాలెంట్ ఎంతమందికి లేదండి. ఎవరు వచ్చేప్పుడు టాలెంట్తోనే వస్తారు. చాలా టాలెంట్ చేసుకుని నేను చెయ్యాలి, బాగా చేయాలి అని ఒక అంబిషన్తో వస్తారు. అందరూ సక్సెస్ అవ్వరు కదా. అవును, అది కరెక్ట్. డెస్టినీ అన్నది ఒకటి ఉంటుంది. అది సక్సెస్ అవ్వాలంటే దేవుడి బ్లెస్సింగ్స్ లేకపోతే ఇంపాసిబుల్ అని నా నమ్మకం. నేను అందరినీ అనట్లేదు, నా నమ్మకం అయితే అది. అదేలేండి. అయితే ఇప్పుడు మీరు జరగదేమో అనేది కూడా జరిగిపోతుంది అనేది దేవుడిని ప్రార్థిస్తే జరుగుతుంది అనే నమ్మకం నాకు. ఒక నమ్మకం మీకు, ఒక నమ్మకం. అయితే ఇప్పుడు